గత 5 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు మహిళా అవుట్సోర్సింగ్ శానిటేషన్ కార్మికులు. ఈ సందర్భంగా భద్రాచలం ఏరియా ఆసుపత్రి ఎదుట నిరవధిక సమ్మెకు దిగారు. ఇదే సమస్యలను పరిష్కరించాలంటూ గత 2 రోజుల క్రితం సమ్మెకు దిగడంతో ఆసుపత్రి ఆర్ఎంఓ వారి సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఇంకా ఎటువంటి స్పష్టత రాకపోవడంతో మళ్లీ ధర్నాకు దిగడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పారిశుధ్య సేవలు నిలిచిపోయాయి. దీంతో తమకు రావాల్సిన పెండింగ్ జీతాలతో పాటు ఇతర సమస్యలు వెంటనే పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. అధికారులు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అధికారులు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అధికారులు ప్రభుత్వమే కావాలి. కాంట్రాక్టర్ వెంటనే కావాలి. కాంట్రాక్టర్ వెంటనే అవుట్సోర్సింగ్ కార్మికులకు పెండింగ్ వేతనాలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు చర్చలు జరపాలి. వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి అంటే కొద్దిమందికి వేయటం కొద్దిమంది కావాలి. ఇదే లోక్సభ పెండింగ్ లో ఉన్న 4 నెలల కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు వెంటనే ఇవ్వాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. కనీస వేతనం 26,000. సిఐటియు కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. పిఎఫ్ఈఎస్ఐ కటింగ్ బోను 12,500 రూపాయల వేతనం వెంటనే కార్మికుల అధికారులు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అధికారులు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అధికారులు ప్రభుత్వమే కావాలి. కాంట్రాక్టర్ వెంటనే కావాలి. కాంట్రాక్టర్ వెంటనే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.